బ్రేకింగ్ న్యూస్. ఆగ్రో టెర్రరిజానికి చైనా ప్లాన్ చేస్తుందా అంటే అవుననే సమాధానం వినబడుతోంది. అత్యంత ప్రమాదకరమైన ఫంగస్ ప్రయోగం చేపడుతున్నట్లు తెలుస్తోంది. చైనా ల్యాబ్ లో ఈ డేంజరస్ వైరస్ ను సృష్టిస్తున్నారు. ఫుసారియం గ్రామినేరియం అనే ఫంగస్ ను అభివృద్ధి చేస్తున్నారు. గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి పంటల్ని నాశనం చేసే శిలీంధ్రాలను ఇప్పటికే చైనా తయారు చేసింది. ఇందులో భాగంగా 2 చైనా శాస్త్రవేత్తల్ని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. యున్కింగ్ జియాన్, జున్యాంగ్ లియూను అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసినట్లు FBI అధికారులు ట్వీట్ చేశారు. మిషిగన్ వర్సిటీ పరిశోధనల కోసం శిలీంధ్రాలను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. దీంతో ఇది అగ్రికల్చరల్ టెర్రరిజం అంటూ అమెరికా ఆరోపిస్తోంది. ఫంగస్ కారణంగా మానవులు, పశువులకు హాని కలుగుతుందని, వాంతులు, కాలేయాన్ని దెబ్బతీస్తుందంటున్నారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, చైనా ల్యాబ్ లో డేంజరస్ వైరస్ ను కూడా చైనా సృష్టించింది. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క వైరస్ చాలా ప్రమాదకరంగా దీనికి సంబంధించి కూడా ఇటు అమెరికా కూడా తెలిపింది. ఎందుకంటే అగ్రో టెర్రరిజాన్ని కూడా చైనా ప్లాన్ చేసినట్లుగా ఇప్పటికే దీనికి సంబంధించి అమెరికా కూడా చెప్తుంది. అయితే ఒక వైరస్ పేరు చూస్తే ప్రధానంగా ఫుసారియం గ్రామినేరియం అనే ఒక ఫంగస్ ను కూడా తయారు చేసింది. ఈ యొక్క ఫంగస్ చూస్తే మాత్రము గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి పంటలను పూర్తిగా నాశనం చేసే విధంగా కూడా ఈ యొక్క శిలీంధ్రాలను కూడా తయారు చేసింది చైనా. ఈ యొక్క దీనికి సంబంధించి చూస్తే 2ని అమెరికా అరెస్ట్ కూడా చేసింది. FBI అధికారులు ఈ యొక్క ఎయిర్పోర్ట్ లో కూడా అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన వారంతా కూడా శాస్త్రవేత్తలుగా తెలుస్తుంది. ఇందులో యునింగ్ జియాన్, జున్యాంగ్ లియూ అనే 2ని కూడా అమెరికా సంబంధించిన FBI కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇదంతా చూస్తుంటే మాత్రం ప్రధానంగా ఇదంతా శిలీంధ్రాలను తొలగిస్తుండగా అధికారులు కూడా పట్టుకున్నారు. ఇదంతా కూడా అగ్రికల్చర్ టెర్రరిజం గా దీనికి సంబంధించి ఇటు అమెరికా కూడా భావిస్తున్న నేపథ్యంలో ఇది పూర్తిగా ఇటు పంటలతో పాటు మనిషికి సంబంధించిన మనుగడకు ప్రాణాంతకరంగా ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా ఈ యొక్క వైరస్ సంబంధించి ఉద్దేశించి కూడా అమెరికా చెప్తుంది. అయితే ఇదంతా కూడా వాంతులు, కాలేయాన్ని దెబ్బతీసే విధంగా ఉంటుంది అనేది మాత్రము ప్రధానంగా ఇప్పటికే అమెరికా కూడా భావిస్తుంది. ఇప్పటికే ఈ యొక్క చైనా యూనివర్సిటీలో పనిచేస్తున్న 2 సైంటిస్టులను కూడా అమెరికా అరెస్ట్ చేసింది. దాని తర్వాత చైనా కమ్యూనిస్ట్ పార్టీకి సైంటిస్టు జియాన్ విధేయురాలుగా ఉన్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఫంగస్ పనిచేసిన జియాన్ ను కూడా జియాన్ కమ్యూనిస్ట్ పార్టీకి విధులు కూడా నిర్వహిస్తున్నాడు. అయితే జియాన్ కమ్యూనిటీ పార్టీకి సంబంధించిన నేపథ్యంలో చూస్తే మాత్రము ప్రధానంగా ఈ యొక్క శాస్త్రవేత్త కూడా ఈ పార్టీకి చాలా రోజుల నుంచి కూడా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. అమెరికా సంస్థల్లో చైనా తన సైంటిస్టులను కూడా పంపిస్తోంది. అయితే అక్కడ ఫంగస్ ను తయారు చేసి పూర్తిగా అమెరికా పంటలను కూడా నాశనం చేసే విధంగా కూడా చైనా ముందుకు వెళ్తున్నట్లుగా దీనికి సంబంధించి అధికారులు గుర్తించిన నేపథ్యంలోనే 2ని అరెస్ట్ చేశారు. పవన్, కరోనా వైరస్ కూడా చైనా నుండే పుట్టింది అని అన్నారు. ఇప్పుడు ఈ వైరస్ కూడా అక్కడి నుంచే పుట్టింది అని అంటున్నారు. మరి చైనా ఏమైనా వైరస్ కి పుట్టించి వైరస్ యుద్ధాన్ని ఏమైనా ప్రపంచం మీద చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా? ప్రధానంగా చూస్తే కరోనా కూడా చైనా నుంచి కూడా పుట్టిందని చెప్పి కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది మాత్రము తాజాగా అమెరికాకు సంబంధించిన నేపథ్యంలో చూస్తే పంటలతో పాటు మానవ మనుగడను కూడా పూర్తిగా దెబ్బతీసే విధంగా కూడా చైనా ఇదంతా కూడా అగ్రో టెర్రరిజానికి కూడా పాల్పడుతున్నట్లుగా దీనికి సంబంధించి అమెరికా కూడా చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇదంతా కూడా కావాలనే యొక్క వైరస్ ను కూడా తయారు చేస్తున్నట్లుగా దీనికి సంబంధించి అమెరికా భావిస్తున్న నేపథ్యంలోనే 2ని
అదుపులోకి తీసుకొని విచారణ కూడా కొనసాగిస్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.